ఉక్రెయిన్ రష్యా దండయాత్ర కొనసాగుతోంది. దేశ రాజధాని కీవ్ సహా కీలక నగరాలపై రష్యా సైన్యం విరుచుకుపడుతోంది. బాంబుల వర్షం కురిపిస్తుండటంతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. భారీ పేలులతో ఆ దేశం వణికిపోతోంది. అయితే ఉక్రెయిన్ బలగాలు ప్రతిఘటించడంతో క్షిపణి దాడులకు పాల్పడుతోంది. దీంతో కీవ్ దక్షిణ ప్రాంతం బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. ఇరు దేశాల సైన్యాల మధ్య భీకర పోరు జరుగుతుండటంతో ఆ ప్రాంతంలో భారీగా పేలుళ్లు సంభవిస్తున్నాయి. కాగా ప్యారా ట్రూపర్ సాయంతో రష్యా విమానాన్ని పేల్చేశామని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. మరోవైపు చెర్నోబిల్ పవర్ ప్లాంట్ ను తమ ఆధీనంలోకి తీసుకుంది రష్యా. చెర్నోబిల్ కూడా రష్యా తన స్వాధీనంలోకి తీసుకుంది. ఇక ఇదే విషయాలకు సంబంధించి మరింత విశ్లేషణాత్మకంగా చర్చించడానికి మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారు చెప్పండి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేటువంటిది తదుపరి అంకానికి చేరిందని అనుకోవచ్చు. ఎందుకంటే కనుక చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రాన్ని చేజిక్కించుకోవడం అనేటువంటిది ఇందాక మీరు చెప్పినట్లుగా చాలా కీలకమైనటువంటి పరిణామంగానే అంచనా వేయాలి. ఎందుకంటే మనం చిన్నతనంలో స్కూల్ ఎడ్యుకేషన్ చదువుకునేటువంటి టైంలో ఈ చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో జరిగినటువంటి ఒక దుర్ఘటన ప్రజల్ని అందరినీ కూడా వణికించింది. అప్పట్లోనే వేల మంది ప్రజలు చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఆ అణు విద్యుత్ కేంద్రం నుంచి వచ్చినటువంటి ఉద్ఘాటనలు తీవ్ర స్థాయిలో వెళ్ళిపోవడము, ఆ తీవ్ర స్థాయిలో వెళ్ళినటువంటి అణు ఉద్ఘాటన వల్ల సుమారుగా ఒక 90-95 వేల మంది దాకా చనిపోయారని చెప్పేసి అప్పట్లో అంచనా వేసుకున్నారు. అటువంటి అణు విద్యుత్ కేంద్రాన్ని ఇప్పుడు రష్యా బలగాలు చేజిక్కించుకున్నాయి. ఇది ఉక్రెయిన్ కు ఊహించని పరిణామం అని అనుకోవచ్చు. ఎందుకంటే కనుక రష్యా యుద్ధానికి సంబంధించి ఒక టెక్నిక్ ని అమలు చేసిందని అనుకోవచ్చు. ఏంటంటే ఆ టెక్నిక్ యుద్ధంలో కానీ చదరంగంలో కానీ ఎదుట వ్యక్తిని మైమర్పించడం, ఎదుట వ్యక్తిని అంచనా తప్పించడం అనేటువంటిది ఒక కీలకమైన పరిణామంగా ఉంటుంది. ఇక్కడ కూడా రష్యా ఏం చేసిందంటే కనుక తన బలగాల్ని వేరొక సరిహద్దులకు తరలిస్తున్నాము, ఆ సరిహద్దులు గుండా మేము ఉక్రెయిన్ లో అడుగు పెడతాము అన్నట్లుగా ముందు హడావుడి చేస్తుంది. సో దాంతో ఉక్రెయిన్ కూడా ఏమని పొరపడింది అంటే కనుక రష్యా బలగాలు ఎక్కడైతే సైనిక విన్యాసాలు చేస్తున్నాయో అక్కడ కట్టడి చేసేటందుకు, అదుపు చేసేటందుకు ప్రయత్నాలు చేయాలని అటువైపు పరిగెత్తడం జరిగింది. మరోవైపు సైనిక విన్యాసాలకి పరిమితమైనటువంటి బలగాలను అటువైపే ఉంచి రష్యా మరొక బలగాల్ని ఇటువైపుకి తరలించి చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. దీనివల్ల ఏంటంటే కనుక ఒకటి, ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ అణు విద్యుత్ ఉత్పాదన లేకపోవచ్చు, కానీ ఎప్పట్లో గతంలో తయారు చేసినటువంటి అణు విద్యుత్ కేంద్రాలకు సంబంధించినంత వరకు కూడా కొంత మెటీరియల్ అక్కడ ఉండిపోవడం అనేటువంటిది గమనించదగ్గ విషయం. అంటే రష్యన్ బలగాలు కనుక తలుచుకుంటే, రష్యన్ బలగాలు కనుక కోపాన్ని విపరీతంగా తెచ్చుకుంటే కనుక ఆ అణు విద్యుత్ కేంద్రంలోకి ఇక్కడ సైనిక శాస్త్రవేత్తలను పంపించి దాన్ని డిస్టర్బ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదే జరిగినట్లయితే అక్కడి నుంచి అణువుకు సంబంధించిన అణు పరిజ్ఞానానికి సంబంధించినటువంటి ఈ యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో అది బయటకు బ్లాస్ట్ అయితే కనుక దాదాపుగా ఒక 30-50 కిలోమీటర్ల మొదలు తీవ్ర స్థాయిలో 100 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఉద్ఘాటనలు తీవ్రంగా వస్తాయని చెప్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో రష్యన్ బలగాల యొక్క అడుగులు, ఎత్తుగడలు చూసినట్లయితే కనుక అది తీవ్ర స్థాయిలో ముందుకు వెళ్తున్నట్లుగానే మనకి కనిపిస్తుంది. మరొక వైపును చూస్తున్నట్లయితే కనుక రష్యన్ బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ ని చేజిక్కించుకోవడం మీద ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లుగా కనిపిస్తుంది అనమాట. అంటే సరిహద్దులతో పోల్చుకుంటే దాదాపు ఒక 450-500 కిలోమీటర్ల దూరంలోనే ఈ కీవ్ ప్రాంతం ఉండడం అనేటువంటిది వ్యూహాత్మకంగా రష్యాకి కలిసి వస్తుంది. ఏ దేశాన్ని అయినా సరే చేజిక్కించుకోవాలన్నట్లయితే కనుక అక్కడ ఉన్నటువంటి పరిపాలన రాజధానిని చేజిక్కించుకున్నట్లయితే అక్కడున్న అడ్మినిస్ట్రేటివ్ సెటప్ కానీ మరొకటి కానీ మొత్తం క్యాప్చర్ అవుతుంది. అప్పుడు పూర్తి స్థాయిలో ఆ దేశాన్ని లొంగ తీసుకోవచ్చు అనేటువంటి వ్యూహంతో రష్యా పావులు కలుస్తున్నట్లుగా కూడా కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక రష్యాలో నుంచి కీవ్స్ కు వెళ్ళడానికి, లేనట్లయితే కనుక ఈ యొక్క ఉక్రెయిన్ కి వెళ్ళడానికి ఉన్నటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాల మీద రష్యా కన్నేసి ఉంచుకుంటే ముందుగానే, అంటే ఒక రకంగా చెప్పాలన్నట్లయితే ఇది ఏదో ఒక రోజు రాత్రి మర్నాడు ఉదయము కోపం తెచ్చుకొని ఆ కోపంతో
ఉవ్వెత్తున ఎగసిపడి ఆ దేశం మీద దండెత్తిన పరిస్థితి కాదు. కొన్ని నెలల పాటు దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేసింది రష్యా అనేది ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే రష్యా ఆర్మీ వేస్తున్నటువంటి అడుగులు చూస్తున్నట్లయితే కనుక ఉక్రెయిన్ ని చావు దెబ్బ తీసైనా సరే చేజిక్కించుకోవడం ఖాయం, ఉక్రెయిన్ ని గుప్పెట్లో పెట్టుకోవడం ఖాయం అన్నటువంటి ఒక పంజాను, ఒక సవాల్ని రష్యా విసురుతోంది. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే కనుక ఇది దీర్ఘకాలికంగా జరుగుతున్నటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే కనుక రష్యాని ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి వ్లాదిమిర్ పుతిన్ యొక్క ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఆయన సుదీర్ఘ కాలం పాటు గూఢచారి వ్యవస్థలో పనిచేస్తారు. అక్కడ కేజీబీ గూఢచారి వ్యవస్థ ఏదైతే ఉందో రష్యా గూఢచారి వ్యవస్థకి, దానికి ఆయన నాయకత్వం వహించారు. అందుచేత ఈ గూఢచారి వ్యవస్థ లేదా గూఢచారి యంత్రాంగానికి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే కనుక చాప కింద నీరులా పనిచేయడం. అంటే బయటకి తమ యొక్క కార్యకలాపాలు, తమ యొక్క ఉనికి, తమ యొక్క ఆలోచన బయటకు చెప్పకుండా చాప కింద నీరులా నిశ్శబ్దంగా పనిచేయడం అనేటువంటిది సహజంగానే గూఢచారులకు ఉండేటువంటి లక్షణం. ఈ రకమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి గూఢచార వ్యవస్థలో సుదీర్ఘ కాలం పాటు పనిచేసినటువంటి వ్లాదిమిర్ పుతిన్ ప్రధానంగా అదే వ్యూహాన్ని, అదే ఆలోచనని ముందుకు తీసుకొస్తున్నారని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక అందమైనటువంటి కళ, అందమైనటువంటి ఒక ప్యాలెస్, ఒక అద్భుతమైన ప్యాలెస్ ఉండేట్లయితే ఆ ప్యాలెస్ కుప్పకూలిపోయింది అంటే ఆ ప్యాలెస్ లో ఉండే వాళ్ళందరికీ కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ రష్యా పరిస్థితి కూడా ఒకటి అదే. గతంలో అంటే 90 దశకానికి ముందు యుఎస్ఎస్ఆర్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా అనే పేరుతోటి ఒక సోవియట్ యూనియన్ ఉండేది. దాదాపు 14-15 దేశాలు కలిసి ఒక కూటమిగా సోవియట్ యూనియన్ పేరుతోటి ఉండడం జరిగేది. అప్పుడు ఆ కూటమి ఉన్నంత కాలం కూడా రష్యా అనేటువంటిది లేదా సోవియట్ యూనియన్ అనేటువంటిది అమెరికాకి, ఇతర అమెరికా దేశాలకి కూడా సవాల్ విసిరే స్థాయిలో ఒక బలమైనటువంటి కూటమిగా ఉండడం, మిగిలిన దేశాలన్నీ అక్కడ టర్నజొచ్చి ఉండడం అనేటువంటిది ఉంది. కానీ ఈ సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత రష్యా పరిస్థితి పూర్తిగా కకావికలం అయిపోయింది. ఇతర గ్రూప్ లో ఉన్నటువంటి దేశాల పరిస్థితి కకావికలం అయిపోయింది. ఈ ఆవేదన అనేటువంటిది సగటు రష్యన్ పౌరుల్లో జీర్ణించుకుపోయింది. ఆ ఆవేదన నుంచి వచ్చినదే ఈ యొక్క ఎత్తుగడ, ఈ యొక్క దూకుడు అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. దాదాపుగా సోవియట్ రష్యాని, అంటే రష్యా దేశాన్ని కొంతకాలం నుంచి గట్టిగా పరిపాలన చేస్తున్నటువంటి వ్లాదిమిర్ పుతిన్ కూడా చాలా వ్యూహాత్మకంగా పకడ్బందీ వ్యూహంతో ఒక అడుగులు వేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అంటే మరొకసారి ఈ సోవియట్ యూనియన్ అనేటువంటి దాన్ని మరో రూపంలో, అంటే కొత్త రూపంలో తీసుకురావాలి అన్నటువంటి దీర్ఘకాలిక లక్ష్యాన్ని పెట్టుకుని ఆయన పనిచేస్తూ వచ్చారు. అందుచేతనే నాటో దేశాలకి దీన్ని తీసుకురావడము, లేదన్నట్లయితే దీనికి సంబంధించినంత వరకు కూడా ఇవి చేరుతున్నప్పుడు, నాటోలో చేరుతున్నప్పుడు వ్యతిరేకించడము, ఇవన్నీ చేయడం జరిగింది. మొదట్లో రష్యా ఆర్థికంగా బలహీనంగా ఉండేది కాబట్టి అప్పట్లో పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ తర్వాత కాలంలో రష్యా బలపడిన తర్వాత ఈ చిన్న దేశాలని నాటోలో కూటమిలో చేరకుండా అడ్డుకట్ట వేయడంలో రష్యా కృతకృత్యాలైంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఉక్రెయిన్ చేజిక్కించుకోవడం అనేటువంటిది రష్యాకి ప్రధానమైనటువంటి అంశంగా మారుతుందండి. విశ్వనాథ్ గారు, మనం చూసుకున్నట్లయితే 1991 తర్వాత ఏదైతే సోవియట్ యూనియన్ మొత్తం కుప్పకూలిపోయి దేశాలని విడిపోయాయి, అంటే అప్పుడున్న రిపబ్లికన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ విడిపోయాయి. ఆ తర్వాత ఉక్రెయిన్ తనకు తానుగా స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఆ తర్వాత మనం పరిణామాలు చూసుకున్నట్లయితే నాటోకు అనుకూలంగా కావచ్చు, యూరోపియన్ యూనియన్కు అనుకూలంగా కావచ్చు, ఉక్రెయిన్ ఉంటూ వచ్చింది. అంటే ఆ దేశాలతో పాటు మేము కూడా కలవాలి, అంటే వాణిజ్య పరంగా చూసుకున్నా కానీ, ఉద్యోగ అవకాశాల పరంగా చూసుకున్నా కానీ, ఆర్థిక పరంగా చూసుకున్నా కానీ నాటో దేశాలు కొంత మెరుగ్గా ఉన్నాయి, వాటితో పాటు కలిస్తే మాకు కూడా కొంతవరకు బెటర్గా ఉంటుందని ఆలోచించి నాటోతో పాటు కలవాలనుకున్నాయి. కాకపోతే ఏదైతే భౌగోళికంగా మనం చూసుకున్నట్లయితే ఒకవైపు యూరోపియన్ కంట్రీస్కి, ఇంకోవైపు రష్యాకి మధ్యలో ఉంటుంది ఉక్రెయిన్. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా నాటోలో చేరకూడదు అనేది రష్యా భావన. ఎందుకంటే నాటోలో చేరినట్లయితే యుద్ధ పరిణామాలు ఎప్పుడైనా భవిష్యత్తులో తలెత్తితే ఖచ్చితంగా యూరోపియన్ కంట్రీస్కి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు యుక్రెయిన్ అనేది రష్యా భావిస్తోంది. అంటే మొత్తంగా మొదటి నుంచి కూడా యూరోపియన్ యూనియన్ కంట్రీస్ కావచ్చు, లేకపోతే నాటో కంట్రీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తూ వచ్చాయి. అంటే మీ వెనక మేమున్నామంటూ చెప్తూ వచ్చాయి. కానీ తీరా యుద్ధం వచ్చే సమయానికి వాళ్ళందరూ ఉక్రెయిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లారనేది విమర్శ. సో దీనిపై ఏం చెప్తారు? అయితే ఒకటేంటంటే కనుక మొదటి నుంచి కూడా ఇది ఒక రకమైన దాయాది పోరుగా ఉంటూ వచ్చింది.
ఎందుకంటే మనం సోవియట్ యూనియన్ పరిస్థితిని చూసుకున్నట్లయితే సుమారుగా ఒక 15 దేశాలు అక్కడ కలిసిన కూటమిగా ఉన్నప్పుడు రష్యా తర్వాత ఉన్నటువంటి అతిపెద్ద దేశంలో ఒకటిగా ఉక్రెయిన్ ని చెప్పుకోవచ్చు. అంటే మిగిలిన ఇంకా ఆల్మోస్ట్ చాలా చిన్న చిత్తగా దేశాలుగా ఉంటాయి. వ్యూహాత్మకంగా ఇది నల్ల సముద్రాన్ని ఆనుకుని ఉండడము, భౌగోళికంగా వనరులు ఉండడము, ఇవన్నీ కూడా ఉక్రెయిన్ కి కలిసి వచ్చే అంశాలు. అందుచేత ఉక్రెయిన్ అనేటువంటిది సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అవుతున్న దశలోనే ఒక అడుగు ముందుకు వేసి త్వరగా స్వతంత్రాన్ని ప్రకటించుకొని బయటకు వచ్చేయడం జరిగింది. అంటే సోవియట్ యూనియన్ అనే ఒక పెద్ద బురుగు కింద మేము ఉండలేము, మేము విడిపోయినట్లయితేనే మేము స్వతంత్రంగా బలంగా ఎదగలుగుతామని ఉక్రెయిన్ భావించింది. ఇందుకు తగినట్లుగానే ఆ గొడుగు నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వివిధ దేశాలతో సంబంధాలు పెట్టుకుంటూ చకచక ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో ఇక్కడ భౌగోళికంగా కూడా ఈ ఉక్రెయిన్ కొంత వ్యూహాత్మక ప్రాంతంలో ఉందని అనుకోవచ్చు. ప్రధానంగా ఈ సముద్ర తీరం, సుదీర్ఘ సముద్ర తీరం ఉండడము, 4 లేక 5 ఓడరేవులు, బలమైన ఓడరేవులు ఉండడంతో అవసరమైతే వేగంగానే ఇతర ప్రపంచ దేశాల నుంచి సపోర్ట్ తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉక్రెయిన్ కి కనిపించింది. సో ఈ పరిస్థితుల్లో ఉక్రెయిన్ ఏం చేస్తుంది అన్నట్లయితే కనుక ఇతర దేశాలతో సంబంధాలు పెంచుకుంటాను, రష్యాకి చెక్ పెడుతూనూ ముందుకు వెళ్ళిపోవడం అనేటువంటి జరిగింది. అయితే ఉక్రెయిన్ లో ఈ సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిన తర్వాత, స్వతంత్రంగా భావాన్ని ప్రకటించుకుని బయటకు వచ్చిన తర్వాత ఈ జరిగినటువంటి ఈ 20-30 సంవత్సరాల్లో 4-5 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు జరిగిన ప్రతిసారి కూడా అయితే రష్యాని తీవ్రంగా వ్యతిరేకించే పార్టీ లేదా రష్యా తోటి కొంత సర్దుకుపోయే పార్టీ, ఈ రకంగా అధికార మార్పిడి అనేది జరుగుతూ వచ్చిందన్నమాట. అందుచేత ఉక్రెయిన్ లో జరిగేటువంటి అధికార మార్పిడిలోనూ రష్యన్ బలగాలు, రష్యన్ యొక్క ప్రభుత్వం యొక్క జోక్యం ఉంటూ ఉండేది. అలాగే రష్యా, ఉక్రెయిన్ అనేటువంటిది ఇతర దేశాలతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకునేటప్పుడు కూడా రష్యా అనేటువంటిది ఎప్పటికప్పుడు కలగజేస్తూ వచ్చేది. అంటే దీని ఉద్దేశం మనం స్పష్టంగా గమనించవచ్చు. రష్యా అనేటువంటిది ప్రపంచంలోని అగ్రగామి దేశంగా ఎదగాలి, ప్రపంచ ఆర్థిక, రాజకీయ, సైనిక అవసరాలను శాసించే స్థాయికి ఎదగాలనేది రష్యాకు ఉన్నటువంటి ఒక కోరిక. ఈ క్రమంలో చూసుకున్నట్లయితే కనుక ఇంత గెలిచి రచ్చగలమని చెప్పేసి చెప్తుంటారు. అందుచేత పక్కనున్న ఉక్రెయిన్ ని అదుపులో పెట్టుకోకపోయినట్లయితే కనుక తను ఎంత స్థాయికి ఎదిగినా ఏదో ఒక రోజుని ఇతర దేశాలు ఒక్కసారిగా ఉక్రెయిన్ లో ల్యాండ్ అయ్యి రష్యా మీద దెబ్బతీసేయచ్చు, రష్యాని ఎదుర్కొనేయచ్చు, రష్యాని బలంగా దెబ్బతీయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఉక్రెయిన్ లో కనుక క్షిపణులను మోహరించినట్లయితే ఇతర దేశాలు, కొత్త దేశాలు ఈజీగా రష్యా నగరాల్ని ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 2 దేశాలు అంత దగ్గర సరిహద్దుల్లో ఉంటాయన్నమాట. అందుచేత ఆ పరిస్థితి రాకూడదు అన్నట్లయితే 3 ఆప్షన్స్ ఉంటాయి, 2 ఆప్షన్స్. ఒకటి ఉక్రెయిన్ నువ్వే శరణం అని చెప్పి సోవియట్ యూనియన్ రష్యాకి లొంగిపోయి మనగలుగుతూ అయినా ఉండాలి, లేదన్నట్లయితే రష్యా బలవంతంగా దాన్ని లొంగ తీసుకోవడం అనేది జరగదు. ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ క్రమంగా రష్యా అనేటువంటిది అడుగులు ముందుకు వేస్తూ ముందుకు రావడం జరిగింది. అయితే మీరు అన్నట్లుగా ఈ అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక ఫ్రాన్స్ కావచ్చు, ఈ దేశాలన్నీ కూడా ఉక్రెయిన్ తోటి మంచి సంబంధాలను కొనసాగించేది సుస్పష్టం. ఎందుకంటే ఉక్రెయిన్ నాటోలో కూటమిలో చేర్చేయడానికి ప్రయత్నం చేస్తాయి, ఇతర అమెరికన్ దేశాలతోటి కలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తాయి. ఇదంతా ఎందుకంటే కనుక రష్యాని ఎప్పుడైనా సరే దెబ్బతీయాలి, రష్యాకి చిక్కు పెట్టాలన్నట్లయితే కనుక ఇది ఉండాలని భావించూ వచ్చాయి. కానీ ఒక్కసారిగా ఈ యుద్ధం పేరుతోటి రష్యా విరుచుకు పడేసరికి ఇతర దేశాలు కూడా ఇప్పుడు ప్రశ్నలు ఆలోచనలో పడ్డాయి. ఎందుకంటే కనుక ఇప్పుడు తెగించి ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఉక్రెయిన్ కి సాటిగా మేము నిలుస్తామని చెప్పి యుద్ధంలో దిగిపోయినట్లయితే కనుక ఖచ్చితంగా రష్యాని నిలువరించి రష్యా తోటి ప్రత్యక్ష యుద్ధానికి పాల్పడాలన్నమాట. ఇప్పుడు అమెరికాలో కానీ లేనట్లయితే కనుక రష్యాలో కానీ, ఫ్రాన్స్ లో కానీ, బ్రిటన్ లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, కరోనా తర్వాత ఏర్పడినటువంటి ఇతర పరిస్థితుల రీత్యా ప్రపంచ దేశాలు, ఇతర దేశాలు అంత బలంగా యుద్ధాన్ని కోరుకోవడం పరిస్థితి కనిపించట్లేదు. అటువంటప్పుడు రష్యా మీద వేరే మార్గంలో ఒత్తిడి తెచ్చి ఈ దాడుని ఆపడం బెటర్. అంతేగాని ప్రత్యక్షంగా నువ్వా నేనా తేల్చుకుందాము రండి అని చెప్తే ఈ ఆయుధాలని, యుద్ధ సామగ్రిని అక్కడ మోహరించి, సైన్యాన్ని మోహరించి యుద్ధం చేసేటందుకు ఇష్టపడటం లేదు. అంటే ప్రత్యక్షంగా ఢీకొనే కంటే కూడా పరోక్షంగా రష్యాకు చెక్ పెట్టేటందుకు ప్రస్తుతం ప్రయత్నిస్తాయి. ఈ
ఈ క్రమంలోనే మనం చూసాము రష్యా మీద విపరీతంగా ఆర్థిక ఆంక్షలు విధించడం, అట్లాగే చూసినట్లయితే కనుక అవసరమైతే వ్లాదిమిర్ పుతిన్ కి సంబంధించినటువంటి ఆస్తుల మీద వీటి మీద అంటే ఒక రకంగా ఫైనాన్షియల్ క్రైసిస్ లోకి రష్యాని నెట్టేసినట్లయితే కనుక రష్యా ఆగుతుంది అనేటువంటి ధోరణితోటి మాత్రమే అడుగులు వేస్తున్నాయి అనుకోవచ్చు. ఇది విశ్వనాథ్ గారు, ఇంకో విషయం ఏంటంటే భారత్ స్ట్రాటజీ, ముఖ్యంగా భారత్ స్ట్రాటజీ చూసుకుంటే మొదటి నుంచి కూడా రష్యా మనకు సపోర్ట్ చేస్తూ, మనం రష్యాకు సపోర్ట్ చేస్తూ మంచి సత్సంబంధాలతో కొనసాగిస్తూ ఉన్నాం. మరోవైపు ఒబామా వచ్చిన దగ్గర నుంచి మనకు అమెరికాతో కూడా మంచి సత్సంబంధాలు ఉంటూ వచ్చాయి. అంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎటు సపోర్ట్ చేయలేని ఒక పరిస్థితి ఉంది. ఎందుకంటే మన ఉక్రెయిన్ రాయబారి మాట్లాడుతూ కూడా భారత్ మాకు సపోర్ట్ చేయాలి, భారత్ రష్యాతో మాట్లాడే యుద్ధాన్ని ఆపేయాలని చెప్పారు. ఇంకోవైపు పుతిన్ కూడా మన సపోర్ట్ వాళ్ళకే ఉంటుందని బలంగా నమ్ముతున్నారు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్లే అవకాశం ఉందంటారు? అయితే ప్రపంచ పరిణామాల్లో ఎప్పుడైనా సరే ఏ దేశమైనా తమ దేశ ప్రయోజనాలు, తమ దేశ పౌరుల ప్రయోజనాలనే ముందు ప్రాథమికమైనటువంటి ప్రాధాన్యంగా ఉంచుకుంటుంది. ఇది సహజమైనటువంటి రాజనీతి. భారతదేశం కూడా ఇప్పుడు అదే రాజనీతిని అవలంబిస్తుంది. ఎందుకే భారతదేశం తరఫున ఒక ప్రకటన చేస్తూ కూడా ఏ నిర్ణయం తీసుకున్నారంటే కనుక యుద్ధం, దాడులు, ఘర్షణలు అనేటువంటి మంచివి కాదు అని చెబుతూనే తమ దేశ పౌరులు అంటే భారతదేశ పౌరులు అక్కడ ఎవరైతే ఉన్నారో సుమారు 18,000 నుంచి 20,000 మంది దాకా ఉన్నారని గుర్తించడం జరిగింది. వాళ్ళని దశల వారీగా బయటకు తీసుకొచ్చేయడం మన ప్రాధాన్యం అని చెప్పేసి భారత్ చెప్పడం జరిగింది. ఇందుకు అనుగుణంగా భారత్ నుంచి ప్రత్యేకమైన ఎయిర్ ఇండియా విమానాలని అక్కడికి పంపించడం, అక్కడి నుంచి ప్రజల్ని ఎవాక్యుయేట్ చేసి ఖాళీ చేసి తీసుకొచ్చేటందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అంటే భారతదేశం ఒకవైపు నుంచి ఉక్రెయిన్ లో దాడులు జరగడం అనేటువంటి ఖాయం అనేటువంటి మాటని నమ్మింది కాబట్టి పౌరులందరినీ కూడా సురక్షితంగా తరలించడానికి ఏ ఒక్క భారతీయుడిని కూడా నష్టపోకుండా మనం రక్షించుకోవాలి అన్న తాపత్రయంతో భారత ప్రభుత్వం అడుగులు ముందుకు వెళ్తుంది. మరోవైపున ఈ రష్యా ఉక్రెయిన్ ఈ వివాదాన్ని భారతదేశం కూడా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని చూడడం జరుగుతుంది. ఎందుకంటే సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు కూడా సుమారుగా ఒక 15 దేశాలు కూటమిగా ఉన్నప్పుడు సహజంగానే మన రాయబార కార్యాలయం మనకి అప్పుడు ముఖ్య కేంద్రం మాస్కోలో ఉంది కాబట్టి మాస్కోలో రాయబార కార్యాలయం ఉన్నప్పటికీ కూడా బయట యూనియన్ బయట అంటే రాజధాని బయట మరొక కాన్సులేట్ జనరల్ ఆఫీస్ ని అటాచ్మెంట్ గా పెట్టుకోవాలని అనుకున్నప్పుడు భారతదేశం కూడా ఉక్రెయిన్ ని ఎంచుకుంది. ఉక్రెయిన్ లోనే ఒక కాన్సులేట్ జనరల్ ఆఫీస్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా మనం చూసాం తమిళనాడు మన దగ్గర కూడంకులం ఇలాంటి చోట అణువిద్యుత్ కర్మాగారాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు అణువిద్యుత్తుకు సంబంధించిన అంశాలని పరిశ్రమలు నిర్వహించేటప్పుడు కూడా ఉక్రెయిన్ సహాయ సహకారాన్ని తీసుకోవడం జరిగింది. ఉక్రెయిన్ తోటి ఒక రకమైన సంబంధం, సన్నిహిత సంబంధాన్ని భారతదేశం ఏర్పాటు చేసుకుంది. కానీ దీర్ఘకాలికంగా చూసినట్లయితే అంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా భారతదేశము కొంతవరకు కూడా వామపక్ష అనుకూల భావజాలాన్ని అనుసరించిందని అనుకోవచ్చు. దీనికి ప్రధానమైనటువంటి కారణము మొదటి నుంచి కూడా సుదీర్ఘ కాలం పాటు ఈ భారతదేశము నెహ్రూ గాంధీ కుటుంబం పరిపాలనలో ఉండడము, జవహర్ లాల్ నెహ్రూ, తర్వాత ఆయన కుమార్తె ఇందిరాగాంధీ, తర్వాత వారి కుమారుడు రాజీవ్ గాంధీ, ఇట్లా ఈ పరిపాలన ఎక్కువ కాలం సాగడంతో ఈ కుటుంబం ప్రధానంగా కమ్యూనిస్టు భావజాలాన్ని గట్టిగా నమ్మడం, వామపక్ష భావజాలాన్ని ఎక్కువగా అనుసరించడంతో సహజంగానే మనం కూడా రష్యాతో మంచి సంబంధాలు కలిగి ఉండడం, అమెరికాకి దూరంగా ఉండడం అంటూ జరుగుతూ వచ్చిందన్నమాట. ఎక్కువ కాలం ఇలా ఉన్నప్పటికీ కూడా సోవియట్ యూనియన్ విచ్ఛిన్నము తర్వాత సరళీకృత ఆర్థిక విధానాన్ని భారతదేశం కూడా 90వ దశకంలో అందిపుచ్చుకోవడము, తర్వాత 2000 దశకం వచ్చేసరికి భారత్ లో ఉన్నటువంటి అనేక మేధావి వర్గాలు అమెరికాకి వెళ్లి అక్కడ ఆర్థిక పరమైనటువంటి రక్షణ పరమైనటువంటి కార్యకలాపాల్లో పాలు పంచుకోవడంతో అమెరికన్ దేశాలతో కూడా సన్నిహిత సంబంధాలు పెరుగుతూ వచ్చాయి. అంటే సోవియట్ యూనియన్ లేదా తర్వాత కాలంలో రష్యా అనేది సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి మిత్ర దేశం. అందుచేత ఆ మిత్ర దేశం యొక్క చెయ్యిని వదులుకోవడం భారత్ ఇష్టం ఉండదు. అంతేకాకుండా తాజాగా కూడా భారత్కి రక్షణ పరికరాలు, రక్షణ కొనుగోలుకు సంబంధించి కూడా రష్యా కలిసి వచ్చిందని అనుకోవచ్చు. అందుచేత ఇక్కడ జరుగుతున్నట్లయితే కనుక రష్యా కానీ ఉక్రెయిన్ కానీ రెండు దేశాలు కూడా భారతదేశంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయి. భారత్ కూడా అదే పరమైన సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది. కానీ ప్రాణం అనేటువంటిది ఎవరికైనా ముఖ్యం. ఏ దేశ పౌరుడైనా కానీ ప్రాణం అనేటువంటిది చాలా ముఖ్యం. అందుచేత ఒక పెద్ద దేశము ఒక చిన్న దేశం మీద విరుచుకుపడి దాడులు చేస్తుంది,
కవ్వింపు చర్యలు దిగితో ముందుకు వెళ్తోంది అన్నట్లయితే కనుక అది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే. అదే ధోరణిని భారతదేశం కూడా అవలంబించి రష్యాకి హితవు పలికింది, ఒక మిత్ర దేశం కింద హితవు పలికింది. దాడులు వద్దు, సంఘర్షణ వద్దు, రాజకీయంగా కానీ లేనట్లయితే కనుక సమాజపరంగా కానీ అంశాలు ఉన్నట్లయితే కనుక కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కారం అనేటువంటి సాధ్యం అవుతుంది. అంతే తప్ప ఒంటెత్తు పోకడలతో ముందుకు వెళ్లి ఆ దేశపు భూభాగాన్ని ఆక్రమించేటందుకు ఉరకలు వేయడం అనేటువంటిది మంచిది కాదు. దీనివల్ల ధన నష్టము, ప్రాణ నష్టము, సమాజ నష్టం కూడా జరుగుతుంది. అందుచేత దీర్ఘకాలికంగా ఆలోచించినట్లయితే కనుక ఒకటి ఉక్రెయిన్ లొంగిపోవడం వల్ల ఉక్రెయిన్ ప్రజలు చనిపోవడము, ఉక్రెయిన్ శిథిలమైపోవడం అనేటువంటిది ఒకటైనట్లయితే రష్యాకు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున యుద్ధానికి పాల్పడము, యుద్ధకాండకు చేయడం అనేటువంటిది రష్యా కూడా దెబ్బతీసేటువంటి అంశము. అంతిమంగా ప్రపంచ శాంతికి ఇది ఒక చెంపబెట్టుగా మారుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని భారతదేశం అవలంబిస్తుంది. విజయ్. విశ్వనాథ్ గారు, మనం చూసుకున్నట్లయితే ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను ప్రధానంగా టార్గెట్ చేస్తూ రష్యా దళాలు దాడులు చేస్తున్నాయి. ఎందుకంటే కీవ్ రాజధానిలోనే వాళ్ళ ప్రెసిడెంట్ ఎవరైతే జెలెన్స్కీ ఉన్నారో ఆయన కూడా అక్కడే ఉన్నారు. మొత్తంగా ఉక్రెయిన్ రాజధానిని తమ గుప్పెట్లోకి తీసుకుంటే ఉక్రెయిన్ మొత్తం తమ గుప్పెట్లోకి వస్తోందని రష్యా భావిస్తోంది. ఇంకోవైపు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ కూడా మాట్లాడుతూ మేము చర్చలకు సిద్ధం, చర్చలు మాట్లాడుకుందామని చెప్తున్నప్పటికీ రష్యా ఏం చెప్తోందంటే ఉక్రెయిన్ తమ ఆయుధాలను విడిచిపెడితేనే మేము చర్చలకు వస్తామని రష్యా చెప్తోంది. కాకపోతే రష్యా పూర్తిగా ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకోవాలనే ఒక సంకల్పంతోటే యుద్ధానికి దిగినట్లుగా కొంతమంది భావిస్తున్నారు. మొత్తం మీద ఇది ఎలాంటి కంక్లూడ్ ఇచ్చే ఒక అవకాశం ఉంది? అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఐక్యరాజ్య సమితి ఏ రకమైన స్టాండ్ తీసుకుంటోంది అనేటువంటిది కూడా మనం గమనించాలి. ఐక్యరాజ్య సమితి ద్వారా కూడా ఇక్కడ ఈ దాడిని ఖండిస్తుందా, ఐక్యరాజ్య సమితి విభజన రష్యాకి వ్యతిరేకత అనేటువంటి చూస్తుందా అనేటువంటిది కూడా మనం గమనించాలన్నమాట. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఉక్రెయిన్ రాజధాని కీవ్ అనేటువంటిది రష్యా గుప్పెట్లోకి వచ్చేసింది. దాదాపుగా శివారు ప్రాంతాలకు అన్నింటికి కూడా రష్యన్ బలగాలు చేరుకున్నాయని చెప్పేసి అంటున్నారు. అందుచేత సాధ్యంత తొందరలోనే ఈ యొక్క కీవ్ పట్టణం కీవ్ నగరం అనేటువంటిది రష్యా గుప్పెట్లోకి వెళ్ళిపోతుందని చెప్పేసి అంటున్నారు. సో అదే జరిగినట్లయితే కనుక ఈ రష్యా యొక్క ఎత్తుగడ ఏదైతే ఉందో, అంటే ఉక్రెయిన్ చేజిక్కించుకోవాలన్న ఎత్తుగడ ఏదైతే ఉందో ఆ ఎత్తుగడ దాదాపుగా కూడా సాధ్యమైందని అనుకోవచ్చు. కేవలం కీవ్ నగరానికి ఉత్తర ప్రాంతంలో 5 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఇప్పటికే రష్యన్ బలగాలు చేరుకున్నాయని చెప్తున్నారు. ఒకవైపున మొదటగా వాయుసేన ముందుకు వెళ్తున్నాం, అక్కడ బాంబింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, దాని తర్వాత రష్యన్ యొక్క సైనిక బలగాలు, ఆర్మీ బలగాలు ముందుకు వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. ప్రధానంగా కీవ్ లో ఉన్నటువంటి వ్యూహాత్మకంగా ఉన్నటువంటి విమానాశ్రయం ఏదైతే ఉందో ఆ విమానాశ్రయాన్ని కూడా, పోస్టమెల్ విమానాశ్రయాన్ని కూడా రష్యన్ బలగాలు చేజిక్కించుకున్నాయని చెప్తున్నారు. అందుచేత ఒకసారి చేజిక్కించుకున్న తర్వాత ఆ విమానాశ్రయాన్ని కంట్రోల్లోకి తెచ్చుకున్నట్లయితే అక్కడికి రష్యాకి సంబంధించినటువంటి వాయుసేనాల్ని తరలించడం అనేటువంటిది ఈజీ అయిపోతుంది. దీని ద్వారా యుద్ధంలో పట్టు అనేటువంటిది సాధ్యం అయిపోతుంది అనమాట. అయితే ఈ స్థాయిలో ఈ రకంగా రష్యా ముందుకు వెళ్ళిపోతోంది. అటువంటి అప్పుడు ప్రపంచ దేశాలు ఈ రష్యా యొక్క దూకుడిని ఎలా అడ్డుకుంటాయి, ఎలా అడ్డుకోవడం ప్రయత్నం చేస్తాయి అనేటువంటిది ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి యొక్క సెక్యూరిటీ కౌన్సిల్ అనేటువంటి ఒక వింగ్ ఉంటుంది, అంటే భద్రతా మండలి అని పిలుస్తాము. ఇందులో ప్రధానంగా 5 శాశ్వత దేశాలు, 10 తాత్కాలిక దేశాలు ఉంటాయి. ఈ 5 శాశ్వత దేశాలు కూడా అగ్రగామి దేశాలు ఏంటంటే అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ ఉంటాయి. తాత్కాలిక దేశాలు 10 కూడా భారతదేశం కూడా ఒకటిగా ఉందని మనం గమనించాల్సినటువంటి అంశం ఇక్కడ. అందుచేత ఇక్కడ గమనించినట్లయితే కనుక ఐక్యరాజ్య సమితి ఏ రకమైన తీర్మానం అనేటువంటి దాని మీద భద్రతా మండలిలో ఒక రకమైనటువంటి చర్చ మరియు ఓటింగ్ అనేటువంటిది తీసుకుంది. తక్షణమే ఉక్రెయిన్ నుంచి రష్యా తన బలగాలను ఉపసంహరించుకోవాలి, వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అమెరికా ఈ తీర్మానాన్ని ప్రతిపాదించినప్పుడు ఈ 15 దేశాలు ఉన్నటువంటి ఈ యొక్క భద్రతా మండలిలో ప్రధానమైనటువంటి శాశ్వత దేశాలు అన్ని కూడా ఓటు చేశాయి. అంతేకాకుండా తాత్కాలిక దేశాలు ఏంటంటే పోలెండ్, ఇటలీ, లక్సెంబర్గ్ ఇలాంటి దేశాలు, న్యూజిలాండ్ ఇలాంటి అన్ని దేశాలు కూడా ఓటు చేశాయి. 11 దేశాలు ఓటు చేసి ఉక్రెయిన్ నుంచి రష్యా బలగాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. అయితే ఇక్కడ భారతదేశం మాత్రం ఈ ఓటింగ్ కి దూరంగా నిలిచింది. ఎందుచేతనైనట్లయితే కనుక ఉక్రెయిన్ మీద దాడిని మనం ఖండిస్తున్నాం. ఉక్రెయిన్ మీదే కాదు, ఒక దేశం మీద దాడి అనేటువంటిది మంచిది కాదని మనం చెప్తున్నాం. ప్రాణ నష్టం కానీ, సమాజ నష్టం కానీ సరైన విధానం కాదని భారతదేశం చెప్తుంది.
కానీ వ్యూహాత్మకంగా చూసుకున్నట్లయితే కనుక దేశ భద్రత, రాజకీయ, రక్షణ పరిస్థితుల నేపథ్యంలో ఉక్రెయిన్ ఎంత ఇంపార్టెంటో రష్యా కూడా భారత్కు అంతే ఇంపార్టెంట్. అందుచేత భారతదేశము ఈ ఓటింగ్ కి దూరంగా నిలవడం జరిగింది. వ్యతిరేకిస్తున్నటువంటి దేశాల కింద చైనా, దుబాయ్ దేశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక 15 దేశాలు ఉన్నటువంటి ఈ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 11 దేశాలు అంటే మెజారిటీ 7 దేశాలే ఉన్నట్లయితే అంతకంటే ఎక్కువ దేశాలే రష్యాను తిడుతూను అంటే రష్యాను వ్యతిరేకిస్తాను ఓటు చేయడం జరిగింది. అందుచేత ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూసినట్లయితే కనుక ఈ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ద్వారా ఒక తీర్మానాన్ని చేసినట్లే కనిపించుకోవాలి. ఎందుకంటే ఆ తీర్మానం ఏంటంటే ఉక్రెయిన్ నుంచి రష్యన్ బలగాలు వైదొలగాలి, ఒక యుద్ధం అనేటువంటిది వెనక్కి రావాలి అనేటువంటిది తీసింది. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే కనుక భద్రతా మండలిలో ఒక ముఖ్యమైనటువంటి ప్రాతిపదిక ఒకటి ఉంటుంది. ఏంటంటే 5 శాశ్వత దేశాలకి కూడా వీటో అనేటువంటి ఒక అధికారం ఉంటుంది. వీటో అధికారం అనేటువంటిది కేవలం శాశ్వత దేశాలకు మాత్రమే ఉంటుంది. అలాగే రష్యా ఒక శాశ్వత దేశం కాబట్టి రష్యాకు ఆ వీటో అధికారం ఉంది. ఏంటంటే వీటో అధికారము ఏదైనా సభ్య దేశం ఒక తీర్మానాన్ని తీసుకొచ్చి దాన్ని చర్చిద్దాము, ఆమోదిద్దామని పట్టుపట్టినట్లయితే కనుక ఈ ఒక్క దేశము ఏ ఒక్క దేశమైనా సరే వీటో అధికారాన్ని ఉపయోగించి వ్యతిరేకించినట్లయితే ఆ తీర్మానం అనేది పాస్ కాదనమాట. అంటే ఈ 5 దేశాలు ఒప్పుకుంటేనే ఎప్పుడైనా సరే ఒక తీర్మానం పాస్ అవుతుంది. అంటే ఒక పంచాయతీ ఉన్నప్పుడు పెద్ద మనుషులు, బలమైనటువంటి వాళ్ళు ఏ మాట చెప్తే ఆ మాట నెగ్గుతుంది అన్నట్లుగా ఐక్యరాజ్య సమితిలో కూడా ఈ 5 దేశాలు పెద్ద పాత్ర పోషిస్తాయి. సో ఇక్కడ 15 దేశాలు ఉన్నటువంటి దాంట్లో 11 దేశాలు ఈ తీర్మానాన్ని సమర్థిస్తున్నప్పటికీ కూడా రష్యా వీటో చేసింది కాబట్టి ఈ తీర్మానం అనేటువంటి మాత్రం ఆమోదం పొందలేదనే మనం అనుకోవాలి. అందుచేత ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆర్థిక పరంగానే రష్యాని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తాయి అనుకోవచ్చు. విజయ్, రైట్, థ్యాంక్ యూ విష్ణునాథ్ గారు. అంటే రష్యా ఉక్రెయిన్ కి సంబంధించి మంచి విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ విశ్వనాథ్ గారు. రైట్, టీవీ ఇప్పటి వరకు